చార్మినార్ సమీపంలో ఉన్న భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయాన్ని సందర్శించుకున్నారు అమిత్ షా. అంతకుముందు విజయ్ సంకల్ప సభలో మాట్లాడిన తరువాత ఆయన తిరిగి అక్కడి నుంచి చార్మినార్ సమీపంలో ఉన్న భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకోవడానికి తరలి వెళ్లిన దృశ్యాలు మనం చూస్తున్నాం. ప్రత్యేక పూజలు నిర్వహించారు షా. అదే మధ్యాహ్నం అదే ఉంది ఏం కాదు ఏమైతుంది. దైవై గారు భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు చేస్తున్నారు కేంద్ర మంత్రి అమిత్ షా. అంతకుముందు విజయ్ సంకల్ప సభలో పాల్గొన్నారు ఆయన. అలాగే అక్కడికి కొంతమంది కీలక నేతలు కూడా ఆయనతో పాటు వెళ్లారు. చార్మినార్ సమీపంలో ఉన్న భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకుంటోన్న అమిత్ షాను స్క్రీన్లో చూస్తున్నాము. అమిత్ షా వెంట కీలక నేతలంతా ఉన్నారు. హైదరాబాద్ ఎంపీ అభ్యర్థి బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలతను సైతం స్క్రీన్లో చూడొచ్చు. ఆమె సైతం అక్కడి నుంచి పోటీ చేస్తున్నారు కాబట్టి ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ మధ్యాహ్నం అమిత్ షా అటు సోషల్ మీడియా వారియర్స్ తోటి మీటింగ్ కండక్ట్ చేశారు. ఆ తర్వాత ఎల్బీ స్టేడియం మీటింగ్కి సంబంధించిన డీటెయిల్స్ని కూడా చూసాం. ఇప్పుడు భాగ్యలక్ష్మి అమ్మవారి దర్శనం చేసుకుంటున్నారు. హైదరాబాద్ వచ్చిన అనేక సందర్భాల్లో అమిత్ షా భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకోవడం పరిపాటి. సో ఈ నేపథ్యంలో హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలతతోటి భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకుంటున్నారు.